వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ కన్నా ఆపర్చునిటీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే చాలా ఇన్స్టిట్యూట్కి ఇలాంటి ఆపర్చునిటీ రాదు, ఎవరు ఇంత డెడికేటెడ్గా తీసుకురాడు. సో ఐ వాంట్ థ్యాంక్స్ టు దిలీప్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు అస్. ఎక్కడ ఇన్స్టిట్యూట్లో నార్మల్గా పట్టించుకుంటారు, బట్ ఇంత ఓపెన్గా ఇంత ఎఫెక్ట్స్ పెట్టి స్టూడెంట్స్కి నేర్పించాలని ఎవ్వరు ఉండరు. సో ఇట్లా ఎయిర్ షోకి తీసుకురావడం ప్లస్ ట్రైనర్స్ మేము అడిగిన డౌట్స్ ప్రాక్టికల్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇలా ఉండదు. సో ఇది బెస్ట్. సో మీరు థ్యాంక్ఫుల్ టు యువర్ సార్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అవర్ ట్రైనర్స్ అండ్ అవర్ సార్. ట్రైనర్స్ కూడా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యారు, లైక్ నిశాంత్ సార్, అఖిల్ సార్, అమృత మ్యామ్ అయితే ఈచ్ పార్ట్ టు పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్లాస్లో ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఇక్కడ కూడా అంతే, ఒక్క పార్ట్ కూడా మిస్ కాదు అమృత మ్యామ్. ఇట్లా అర్థమైతే ఇంకా మళ్ళీ మర్చిపోకూడదు, అట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్. ఇక్కడికి వచ్చినాక కూడా మేడం తన గురించి తన హెల్త్ ఇవన్నీ పట్టించుకోకుండా మీరు నేర్చుకోవాలి, వచ్చింది నేర్చుకోవడానికి కానీ ప్రతి ఒక్కటి చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో మీకు దీన్ని బట్టి ఏం అర్థమవుతుంది? లైక్ మీరు కూడా ఎయిర్ హోస్టర్స్, లైక్ ఇట్లా మనం కూడా ఫ్లైట్లో తిరుగుతాము అని అనిపిస్తుంది అంటే మేడం వాళ్ళు చెప్పిన క్లాసులని బట్టి కానీ, అండ్ ఇక్కడ చూస్తున్న ఎయిర్ షోస్కి ఇక్కడ కొన్ని డెమో ఉంటాయి కదా, సో ఆ క్లాసెస్కి మీకు అనిపిస్తుందా, నమ్మకం తీసుకొచ్చిందా ఇన్స్టిట్యూట్ అనేది? అవును, చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే మేడం వాళ్ళు ఇన్ని రోజులు ఏదైతే చెప్పారో ఇక్కడికి వచ్చాక కూడా సేమ్ అదే ఉంది, కాకపోతే కొంచెం ప్రాక్టికల్గా చూసి నేర్చుకోవడం ఇంకెక్కువ ఉంది. అంతేగాని మేడం వాళ్ళు చెప్పింది ఇక్కడ ఏం లేదు. కాబట్టి మేము క్యాబిన్ క్రూస్ కూడా చాలా మంది డౌట్స్ అడిగాము, సేమ్ ఎగ్జాక్ట్లీ మేడం వాళ్ళు ఏది చెప్పారో అవే చెప్పారు వాళ్ళు కూడా. సో ట్రైనర్స్ ఆర్ వెరీ బెస్ట్ హియర్.